ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎట్టయినా చెబుతానే తల్లి, జరిగింది చెబుతాను జరగబోయేది చెబుతాను. కుర్రో కుర్రు కుర్రో కుర్రు పలుకమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు నా నోట సత్యమే పలుకు. పోదమ్మాయిరా, నా జాతకం గురించి చెప్పావా? మా అమ్మ నాన్న నన్ను పెద్ద బడిలో చేశారు, నాకు ఏమాత్రం చదువు రావట్లేదు. మాట అన్నావే తల్లి, మన పెద్దబడి మండలంలోనే ఫస్ట్ అటనే తల్లి. మంచి అనుభవం ఉన్న టీచర్లే తల్లి, నీలోనే ఏదో లోపం ఉందే తల్లి. మీ పాఠశాల పెద్ద మేడం ఉమాదేవి గారు ధర్మప్రభువులే తల్లి, చక్కని విద్యను అందిస్తున్నారే అమ్మ. పెద్ద మేడం నవ్వితే పండు వెన్నెల కూర్చున్నట్టుంటదే బుల్లి. వేసాలంటే పిల్లలకు దడదడనే బిడ్డ, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చందాలు కాబట్టి మధ్యాహ్న భోజనాలలో గుడ్లతో పాటు రుచికరమైన వంటకాలు చేస్తున్నారే తల్లి. వంటలక్క శివలక్క పిల్లలకు ప్రేమతో మధ్యాహ్న భోజనాలతో పాటు అల్పాహారం కూడా వండి పెడుతుందే తల్లి. మల్లయ్య సారు మాటలు చెప్పినా పాఠం చెప్పినట్టు ఉంటుందే తల్లి, పాఠాన్ని పాటలతో వినసొంపుగా చెబుతాడే ఉల్లి. బాలరాజు సారు బడికి వస్తే చాలు బడంతా నవ్వులు పువ్వులే తల్లి. శ్రీధరి సారు అన్ని తరగతులలో కూడా ఒక్కడే బోర్డు మీద లెక్కలేసి పిల్లలకు చేతి నిండా పని చెబుతాడే తల్లి. కంప్యూటర్ అంటేనే భూపతి సారే తల్లి, భూపతి సార్ అంటేనే కంప్యూటరే తల్లి. కొత్త కొత్త టెక్నాలజీతో పిల్లలకు చదువు చెబుతాడే తల్లి. ప్రతిభ మేడం క్రమశిక్షణకు మారు పేరే తల్లి, పిల్లలను మధ్యలో ఉంచుతే అమ్మ. మంగా మేడం మాటలే మాధుర్యమే తల్లి, తెలుగు అందచందాలు అద్దినట్టు చెబుతుందే బిడ్డ. జ్యోతి మేడం అర్థం కాని హిందీ భాషను అరటి పండు వలచినట్టు చెబుతుందే అమ్మ. అంక మేడం అంటే బడంతా హడలెత్తే తల్లి, క్లాసుల్లో ఒక్కరు మాట్లాడినా జియో కవరేజీల చుట్టూ అందరినీ అరుచుకుంటుందే తల్లి. సబిత మేడం అంతర్జాతీయ భాష ఆంగ్లం కూడా అర్థమయ్యేలా చెబుతుందే తల్లి. అరుణ మేడంకు ఆటలు ఆడించాలని ఉంటుందే తల్లి, ఆటలు ఆడించడానికి మన బల్లో ఆట స్థలం లేదే తల్లి. నీ జాతకంలో 2 గ్రహాలు గుద్దుకుంటున్నాయే తల్లి. నాకు ఏ గ్రహాలు కనిపించడం లేదు కదా మరి. నీకు కనిపిస్తే నేనెందుకే తల్లి, మీ ఇంట్లో 2 భూతాలున్నాయే తల్లి. ఆ 2 భూతాలు ఏమిటి చూడమ్మా? ఒకటి టీవీ భూతం, 2 సెల్ ఫోన్ భూతం. వాటిని మీరు చూడడం మానుకుంటే మీ జీవితాలు వెలిగిపోతాయే బుల్లి. నీకు మంచి చుక్క లాంటి మొగుడు వస్తాడే తల్లి, నీకు 10వ తరగతిలో 10కి 10 గ్రేడు వస్తుందే తల్లి. నీ పెళ్ళికి నాకు కోక పెట్టాలే తల్లి. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, కుర్రో కుర్రు యములాడరాగన్న పలుకు మేళారం సమ్మక్క పలుకు. ఓ పెద్దవ్వ, నీ కట్టమేందో చెప్పు. ఓ బిడ్డ, నా పానం మంచిగా లేదమ్మా, ముసలైన పానం కూడా మంచిగా లేదు, ఊకే దవకానికి పోవడైతుంది. నీ కట్టమేందో చెబుతా, చెయ్యితే పెద్దవ్వ. నీకు గ్రామ పంచాయతీ వాళ్ళు చెత్తేసుకోవడానికి 2 డబ్బాలు ఇచ్చిండ్రు కదా. ఒక దాంట్లో ఉల్లిగడ్డ వేసి ఒక దాంట్లో నీళ్లు పోసి పెట్టినావు, నిజమేనా? నీకెట్లరికో బిడ్డ? నాకు తెలుసు పెద్దవ్వ, ఆ డబ్బాలు తీసుకొచ్చి చూపించు. అవును కదా, నిజమై చెప్తున్నావు, ఉన్నట్టు చెప్తున్నావు. పెద్దవ్వ, ఈ 2 డబ్బాలు గ్రామ పంచాయతీ వాళ్ళు ఎందుకు ఇచ్చిండ్రు? చెత్తకాని ఇచ్చిండ్రు కానీ నాకు చాతగాక ఉల్లిగడ్డలు నీళ్లు పోసి పెట్టిన. ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు నువ్వు? చాతనైనా చాతగాకపోయినా ఒక దాంట్లో తడి చెత్తేయాలి, ఒక దాంట్లో పొడి చెత్తేయాలి పెద్దవ్వా. చాతగాక నడవరాక ఇంటి ముంగటేసుకున్న బిడ్డ. ఇంటి ముంగట వేయద్దు పెద్దవ్వా, ఇంటి ముంగట వేస్తే దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, వాటి వల్ల మనకు బీమాలు వస్తాయి. అందుకే ముసలాయన మంచి గుంటలేడు, నువ్వు మంచి గుంటలేవు. గ్రామ పంచాయతీ గాలి వస్తే ఆ డబ్బాలలో ఉన్న ఉల్లిగడ్డలు నీళ్లు పారబోసి
అందులో రేపటికి ఉంది చెత్తేసుకో. ఆ టాలీలోనే పోయి వారం రోజులు తిరగక ముందే నీ ముసలాయన మంచిగా అవుతాడు, నువ్వు మంచిగా అవుతావు. నేను చెప్పినట్టు చేస్తావా? నీకు గింత మంచి ముచ్చట చెప్పిన, నాకేమన్నా గింత గాసం పెట్టవా? ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతాను, కుర్రో కుర్రు కొండగట్టు అంజన్న పలుకు, కొమిరెల్లి మల్లన్న పలుకు, నా నోట సత్యమే పలుకు. కుర్రో కుర్రు కుర్రో